సంబంధించినటువంటి సర్వసభ సమావేశం జరుపుకోవడం జరుగుతోంది. ఇక్కడ చూస్తే సర్పంచులు తక్కువ ఉన్నారు, అధికారులు ఎక్కువ ఉన్నారు. చిన్న మండల్ ఒక గంటల మీటింగ్ అయిపోయింది. నిన్న నర్సాపూర్ గాని కోడిపల్లి శివంపేట్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 2-3 గంటలు అయింది సమావేశాలు పెట్టుకుంటే ప్రతి డిపార్ట్మెంట్. మరి నేను ఎంపీడీఓ గారికి చెప్తా ఉన్నాను ఏంటంటే, ఎవరైతే అధికారులు ఈ యొక్క సమావేశానికి రాలేదు, ఎందుకంటే ఇది మ్యాండేటరీ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఖచ్చితంగా 45 రోజులకు ఒక్కసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని. ఎవరైతే అధికారులు రాలేదో వాళ్ళపైన మరి మీరు మెమో ఇష్యూ చేసే వారిపైన కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే విధిగా హాజరు కావాల్సినటువంటి సమావేశానికి రాకపోతే వారికి అంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏముందో నాకైతే అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా వారికి మెమో ఇష్యూ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ కూడా అధికారులు మరి నోట్ చేసుకొని ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇదే సమావేశంలో మళ్ళీ మాట్లాడినటువంటి విషయాన్ని మళ్ళీ ఇంకో సమావేశం పెట్టుకున్నప్పుడు మాట్లాడకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా అధికారులు చూడాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే సమావేశం వచ్చింది ఎందుకు, గ్రామంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి. సో ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు మంచి కోఆర్డినేషన్తో పోతే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను సెక్రటరీస్ కూడా విజ్ఞప్తి చేస్తాను, కోరుతాను. ఏంటంటే సర్పంచ్లను గైడ్ చేయండి. ఎందుకంటే కొత్త సర్పంచ్లు ఉన్నారు, మీరు కొంత సీనియర్స్ ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏమైతే నిధులు ఉన్నాయి ఏ విధంగా వాడాలి అనేది వాళ్ళని గైడ్ చేయండి. సర్పంచ్లు ఏదైనా అడిగితే కూడా వారికి మీరు సహకరించాల్సిందిగా పోతుంది. ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు 2 రూట్లో ప్యారలల్ రూట్లో ప్రజాసేవకి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇద్దరు కోఆర్డినేషన్తో వెళ్తేనే మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సహకరించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీ మండల లెవెల్లో జరిగేటువంటి విషయాల్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న తర్వాత అంటే మీ లెవెల్లో మీరు పరిష్కరించుకోకపోతే మా దృష్టికి తీసుకొచ్చినా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరి ఆ నోటీసులో ఇంతవరకు రాలేదు. ఎల్దుర్తిలో రన్ అవుతుందన్న విషయం కానీ దానికి బిల్డింగ్ లేదన్న విషయం కానీ నా దృష్టికి రాలేదు. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి మండలికి సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, మరి పిహెచ్సి ఈ 4కి నేను గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మరి తహసీల్దార్ ఆఫీస్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ఇచ్చిండ్రు, ఇక్కడ చిల్లప్షేడ్ కొత్తగా మండలం అయినటువంటి చిల్లప్షేడ్కి ఇచ్చిండ్రు, ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే మన దగ్గర నుంచి రిపోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఓన్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆలస్యం ఇచ్చినా పర్వాలేదు అన్నట్టుగా రిపోర్ట్ పోయిందంట. అది మీరు పంపించుకొని కరెక్ట్ చూసుకున్నట్టే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే నేనేమో అక్కడ ప్రపోజల్స్ ఇచ్చిన రిపోర్ట్ రాసేది అధికారులు కాబట్టి అది కరెక్ట్గా రాస్తుంటే ఈరోజు 2,60,00,000 రూపాయలు చిల్లప్షేడ్కి వచ్చినట్టుగా మన మాసైపెట్టి కూడా మరి మండల ఆఫీస్కి వస్తుండే అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. చాలా కార్యక్రమాలు అంటే మనకు బీబీజీ రామ్జీబీ ఇప్పుడు ఎందుకని ఎన్ఆర్ఈజెస్కి సంబంధించి ఈ గ్రామంలో సీసీ రోడ్స్ వచ్చినాయి. ఇప్పుడు మన ఏఈ గారు చదివిండు, మీరు వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వచ్చినటువంటి నిధులు కేవలం మనకు ఉపాధి హామీ పథకం ద్వారానే వస్తున్నాయి కాబట్టి ఆ నిధులను మీరు సర్పంచ్లు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మహిళా సమాఖ్య బిల్డింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటున్నారు. ఇంకా 1-2 పెండింగ్ ఉన్నట్టుంది, అది కూడా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. అంతేకాకుండా మనకి ఇప్పుడు జీపీ బిల్డింగ్స్ కూడా కొన్ని మళ్ళీ బీబీజీ రాంబీజీ కింద కొత్తగా ఫామ్ అయినటువంటి గ్రామ పంచాయతీలో కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు కాదు, డిసెంబర్లో శాంక్షన్స్ వస్తాయి. డిసెంబర్ జనవరిలో తప్పకుండా వాటిని కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా సిఆర్ఆర్ ఎస్సీపీ కింద ప్రతి గ్రామానికి కూడా 5 లక్షల రూపాయల సీసీ రోడ్స్ రావడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్ మరి మళ్ళీ ఒకసారి పెట్టించడం, రెండోసారి పెట్టించడం, సర్పంచ్లు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా పెట్టిస్తాం. మీరు టెండర్ వేసుకొని అవి కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా కుప్పలపల్లి తాండాకు సంబంధించి కూడా ఇప్పుడు బీటీ రోడ్ లేదు, దాన్ని కూడా ఎస్టీపీ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. మరి అకీంపేట్ నాగసన్పల్లికి సంబంధించినటువంటి రోడ్లు మరి ఆల్రెడీ ప్రాసెస్లోనే అది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే నేనైతే ఆ రోడ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మన మండలంలో పెద్దగా రోడ్స్ ఏమి ఇబ్బంది లేవు. ఒకటి మన మెయిన్ రోడ్ ఏదైతే శంకరంపేట నుంచి దర్పల్లి మీదకి కలిసి అచ్చంపేట, అకీంపేట మీద కలిసి ఇటు మాసాపేటకి సంబంధించి హ్యామ్ ప్రాజెక్టులు పంపించడం జరిగింది. అది అప్రూవల్ అయిపోయింది, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఆర్ఎండ్బికి సంబంధించి అది కూడా తొందరలోనే మరి టెండర్స్ కూడా ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఈసారి వర్షాలు కొంచెం లేట్ పెట్టినాయి, లేట్గా అందరు కూడా నాటేసుకోవడం జరిగింది.
రైతులకు ఓటీపీలు అవన్నీ కూడా తెలియ సహకరించి వారికి ఎటువంటి ఎరువుల ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇలా మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలా. వాళ్ళ గ్రామానికి సంబంధించి సర్పంచ్లు వాళ్ళ సోర్స్ ఉంటుంది కదా, మనం బోర్ వాటర్ ట్యాంక్ ఊరికి సప్లై చేసేటువంటి సోర్స్ దగ్గర ఒక ఇంకుడు గుర్త పెట్టండి. శాంక్షన్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు పర్మిషన్ ఇచ్చిన సెక్రటరీ సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేసిన ఒక కంపల్సరీగా సోప్ పెట్టించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ విధంగా రెయిన్ వాటర్ ఏదైతే ఉందో బయట వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఇట్లా పెట్టుకున్నట్టయితే ఆ వాటర్ రీఛార్జ్ కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనము మరి బాధ్యతగా ఇద్దరం కూడా తీసుకున్నట్టయితే సమస్యలు పరిష్కారం అయితే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎవరికైతే గ్రామాల్లో రేషన్ కార్డు లేదు వాళ్ళని ఇమీడియట్గా మీ సేవలు అప్లై చేస్తే, లేదంటే కుటుంబాలు సపరేట్ పెళ్ళై కుటుంబాలు సపరేట్ అయినటువంటి కూడా మీ సేవలు అప్లై చేస్తే ఇమీడియట్గా వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ప్రతి దానికి రేషన్ కార్డే ఆధారం కాబట్టి అది ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండోది చేయూత పెన్షన్స్. అలా గతంలో ఏంటంటే 2-3 years నుంచి వస్తాయని చెప్పేసి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కానీ కాకపోతే ఏంటంటే అవి రాలేదు, ఆన్లైన్ కూడా కాలేదు. మనమేమో పెన్షన్స్ కొన్ని ఆన్లైన్ అయినవి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు దీనికి పనికి రాకుండా పోతాయి. చేయూతకు సంబంధించిన దాంట్లో రావు, ఇంక్లూడ్ కావు. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్ సెక్రటరీల దగ్గర లిస్ట్ ఉన్నట్టు ఉంది కదమ్మా, అందరి దగ్గర ఉంది కదా. సో వాటన్నిటిని కూడా మళ్ళీ చేయూత పెన్షన్స్ మీ సర్పంచ్ల నోటీసులు తీసుకొచ్చి చేయూత పెన్షన్స్ కింద అప్లై చేయించండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ విడో పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, మరి అదేవిధంగా ఫైలేరియా, డయాలిసిస్, తర్వాత కళ్ళు గీతా కార్మికులు, చేనేత కార్మికులు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి తొందరగా మీకు చేయాలా. 31st August వరకే మరి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అంటున్నారు. కాబట్టి మరి ఆ సర్టిఫికేట్ గీతా కార్మికులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెచ్చుకోవాలి, చేనేత కార్మికులు టెక్స్టైల్ ఆఫీసర్ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సింగిల్ విమెన్ ఎంఆర్ఓ దగ్గర తెచ్చుకోవాలి, విడో డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇవ్వాలి. సో ఇవన్నీ సమకూర్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి పాత పెన్షన్స్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జతపరిచి మీరు ఇప్పించాల్సిందిగా నేను కోరుతాను. ప్రీమియం కట్టలేదు, మీరు వస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ అన్ని మండలాల్లో కూడా నా నోటీస్కి రావడం జరిగింది. ఏంటంటే జనవరి నుంచి రైతు ప్రీమియం కట్టలేదు కాబట్టి రైతు బీమా వస్తలేదు. మళ్ళీ ఒకసారి పరిశీలి చేసి ఏమైనా పెండింగ్ ఉంటే కూడా వాటిని పంపించాల్సిందిగా నేను కోరుతాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించి మరి మనము 12 hours కరెంట్ ఇస్తున్నాం, అది సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వం 24 hours కరెంట్ ఇస్తానది. కాబట్టి ఆ విధంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది, రైతులను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా మన యుఎల్సిసి సర్పంచ్ల దగ్గర పాపం ఊరికి అడుగుతూ ఉంటారు, మాకు స్ట్రీట్ లైట్స్ కావాలి, గ్రామంలో కాలనీ ఎక్స్టెన్షన్ అయింది, దానికి పోల్స్ కావాలని. సో ఇప్పుడు మరి ఒకటి యుఎల్సిసి అని కొత్తగా స్కీమ్ వచ్చింది. మన తూప్రాన్ సిఎస్ సెంటర్లో మీరు వెళ్ళి అక్కడ మీ గ్రామ పంచాయతీ ఇది లెటర్ తీసుకుపోయి ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏఈ గారు వచ్చేసి మీకు సర్వే చేస్తారు. సో ఏఈ గారు చెప్పినట్టుగా 3,000 to 4,000 ఎంతో డీడీ కడితే 19 పోల్స్ మెటీరియల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సర్పంచ్లు దీన్ని అమలు చేసుకోవాలి. ఎందుకంటే లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోతే మీరు పోల్స్ కావాలంటే దానికి మళ్ళీ పెద్ద ఎస్టిమేషన్ వేసి 2 లక్షలు 3 లక్షలు కట్టాలంటే మనం కట్టలేము, మన గ్రామ పంచాయతీలో నిధులు ఉండవు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ యొక్క అవకాశాన్ని మరి ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మొన్ననే ఒక స్పెషల్ సమావేశం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము తీసుకోవడం జరిగింది. అడిషనల్ గ్రామాల్లో ఏదైతే లో వోల్టేజ్ ఉందో దానికి సంబంధించి అడిషనల్ డిడిఆర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం కానీ, ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేయడం కానీ, పోల్స్ మిడిల్ పోల్స్ ఏదైతే వస్తుందో అది కానీ, మరి అదేవిధంగా లూజ్ వైరింగ్ సంబంధించినటువంటి పోల్స్ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్తూ మరి సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. ఏబీ స్విచెస్ కూడా కావాలని చెప్పేసి అది కూడా తొందరలోనే పని కంప్లీట్ చేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.